మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పిల్లలకి చెవులు కుట్టిస్తాం, ఒక ముహూర్తం చూసి మరీ కుట్టిస్తాం కదండి. అవును. మగపిల్లలకు కూడా కుట్టిస్తూ ఉంటారండి. కొంతమందికి చూస్తూ ఉంటాం, మన కెమెరామెన్ గణేష్కి ఉంది, అట్లా కొంతమందిని అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాం. మా అబ్బాయిలు ఇద్దరిని బాగా పరీక్షగా చూడాలి. కార్తీక్కి చూసినట్టు గుర్తుంది నాకు, పెద్ద ఆయన అంతగా చూడలేదు. ఇద్దరికి ఉన్నాయి, రెండు వైపులా ఉంటాయండి. రెండు చెవులకి ఉన్నాయి పోగులు. ఓకే, దీనికి ఏమైనా ప్రత్యేకమైన నియమం ఉంటుందా మగపిల్లలకి? మగపిల్లలకైనా ఏ పిల్లలకైనా జయ చెవి కుట్టించడం కర్ణవేధ అంటారు, దాని పేరే అది. కర్ణవేద. కర్ణవేధ, వేధకు ఒత్తు. అయితే ఈ వేధ. కర్ణవేధ చేయటం వల్ల ఏంటంటే ఆ పొడవటం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. ఇవి పుట్టుపోగులు, వడకపోగులు అంటారు. పుట్టుపోగులు అంటే పసితనంలో కుట్టించేసేవి. వడకపోగులు అంటే ఒడుగు చేసినప్పుడు, ఉపనయనం చేసినప్పుడు కుట్టించేవి. మా వాళ్ళిద్దరికి ఒడుగు చేసినప్పుడు కుట్టించాం. రెండు చెవులకి రెండు చెవులు కుట్టిస్తారు, పోగు చుట్టేస్తారు, ఉంచుకుంటారు అవి. ఇది వరకటి కాలంలో అందరికీ చెవి పోగులు ఉండేవి జయ, అందరికీ. అన్ని కమ్యూనిటీస్లో ఉండేవి రమ్మగారు, లేకపోతే కొన్ని కొన్ని వారికే అట్లా? అందరికీ ఉండేవి. చెవులు కుట్టించేవాళ్ళు. ఈ చెవి కుట్టించడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి మంచిది, అదొక లెక్క. క్రమంగా మగవాళ్ళు మానేశారు, అన్ని కమ్యూనిటీస్లో మానేశారు. ముఖ్యంగా కుట్టించుకోవాల్సిన కమ్యూనిటీ వాళ్ళు కూడా మానేశారు, మిగిలినవి లేవు. తర్వాత మనం ఏం కనబడతాయంటే ఇందులో కొన్ని జాతుల్లో లేదు, లేకపోతే వీళ్ళు వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ఇక్కడ కుట్టించేవాళ్ళు. వెంకటేశ్వర నత్తు దాని పేరు, వెంకటేశ్వర కాడని ఇక్కడ కుట్టించేవాళ్ళు. కాడ పెట్టుకుంటారు పైన దానికి చిన్న కుచ్చులుగా మువ్వల్లాగా వేళ్లాడేవి కూడా వెంకటేశ్వర స్వామి మొక్కుకుని లేక సంతానం కలిగితే స్వామివారి పేరుతోటి చెవి కుట్టించడం. మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది పెద్దవాళ్ళు, నా ఏజ్ వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కాడ చిన్నప్పుడు కుట్టించింది, అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లలకి చిన్నప్పుడు పసెప్పుడే మన సుబ్రహ్మణ్య స్వామి మొక్కు, మోపిదేవి అక్కడికి తీసుకెళ్ళి చెవులు కుట్టించడం, హెల్తీగా ఉంటారు. చెవి కుట్టిస్తే ఏంటంటే ఆకలి పెరుగుతుందని, ఆరోగ్యానికి మంచిదని, చెవి సంబంధిత సమస్యలు తక్కువ వస్తాయని ఇలాంటి భావాలు ఉంటాయి జయ, చెప్పేవాళ్ళు. కర్ణవేధే కాదు, ముక్కు కుట్టించుకోవటానికి కూడా మంచి ముహూర్తం కావాలి. ఫలానా ముహూర్తంలో కనుక కుట్టిస్తే ఏంటంటే చెవికి కట్ చేయటమే కదా, ప్రిక్ చేయటం కదా. ఈ కుట్టినప్పుడు చెవిలో కొయ్యగండ రావటము, కీలాయిడ్స్ రావడము అలాంటివి రాకుండా ఉంటాయని ముహూర్తం, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ముహూర్తం చూసి కుట్టించేవాళ్ళు. చంటెప్పుడు చూస్తాం కదా. అవును, పిల్లలకి, ఆడపిల్లలకి చెవులు కుట్టిస్తాం. ఇప్పుడు మగ పిల్లలకి ఎవరు కుట్టిస్తున్నారు? చిన్నప్పుడే కుట్టించట్లా. ఒకవేళ కుట్టించిన స్టైలిష్గా ఒక దుద్దు పెట్టడం, ఒక చెవి వాళ్ళే కావాలనుకుని. కాడలు కుట్టించడాలు అవి లేవు. కొంతమంది ఇళ్లలో కనపడతాయి చిన్నప్పుడు చెవులు కుట్టడం ఉన్నాయి మాకు. కొంత వయసు వచ్చాక వాళ్ళకి నచ్చకపోతే తీసేస్తారు. ఇప్పుడు ఒకటి కాదు రమ్మగారు, ఇది మొత్తం చెవంతా కూడా పెట్టుకోవటం అట్లా కూడా మనం చూస్తాం. ఇది పురాతన కాలంలో కూడా ఉండేవి, బావిలీలని అవని అనేవాళ్ళు. 1, 2, 3 ఇక్కడ 5 కనీసం ప్రిక్స్ ఉండేవి చెవులకి పాతకాలంలో. కొన్ని ప్రాంతాలలో పూర్తిగా అన్ని చెవులకు అన్ని హోల్సే. అది ఆరోగ్యానికి మంచిది, ఎక్కువ కాలం యవ్వనం ఉంటుందని ఇలాంటి భావాలు ఉంటాయి. ఆ ఊళ్ళల్లో ఇక్కడ అన్ని వస్తువులు ఇవన్నీ వెండివో బంగారంవో చేసుకోవాలి. వీళ్ళకి బంగారాన్ని చేర్చుకునేందుకు ఇది ఒక విధానంగా కూడా ఉండేది. ఇప్పట్లాగా ఇంత నలకల్లాంటి వస్తువులు పాత రోజుల్లో ఉండేవి కాదు కదా. మా అమ్మ వాళ్ళకి ఇంత బేసరి ఉండేది జయ. ఇప్పుడు గ్రాముకు 2, 3 ముక్కు పుడకలు వచ్చేస్తాయి. అప్పుడు అది అరనవర్సు, నవర్సు లెక్క. అరనవర్సు అంటే ఎన్ని గ్రాములు? 4 grams ముక్కు పుడక. మరి ఒక పెద్ద పుడక, దానికి 3 కుచ్చులు వేళ్లాడేవి. మా నాయనమ్మది ఇంత ముక్కు, ఇంతది. ఒక పుడకుండి 3 కుచ్చులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకు కనిపించట్లా. చూస్తున్నావు నువ్వు, మర్చిపోతావు. ఒకటా? ఒక పుడకుండి దానికి 3 కుచ్చులు వేళ్లాడే స్టైల్. సన్నగా ఉంటాయి రమ్మగారు. నాయనమ్మది ఎంత పెద్దదో. చెవులకు 5 నవర్సులు ఎక్కడ? నవర్సులు కాదు, 4 గ్రాములు ఉంటాయి. అది రెండో ముక్కుకి పెద్ద బేసరి, ఇంతది, ఇంతుండేది. పైన 1 రాయి, 2 రాళ్ళు, 3, 4 రాళ్ళు. ఎవరినో ఆధ్యాత్మికవేత్తల్ని అలాంటి వాళ్ళని చూస్తున్నాట్టున్నాం. చూస్తాము. మామూలు వాళ్ళు పెట్టుకోవట్లేదు. అప్పుడు పెట్టుకునేవాళ్ళు. ఒకవైపు పుడక, రెండో వైపు బేసరి. ఈ చెవులకు కూడా అంతే, చెవులకు పెద్ద పెద్ద దూదులు పెట్టుకోవాలి. బంగారమే పెట్టుకోవాలి, అట్లా పెట్టుకునే బంగారము వీళ్ళకి చేర్చడం, బంగారం కోసం చేర్చడం కోసం కూడా. ఒకవేళ ఏదైనా తర్వాత కాలంలో ఏదైనా ఈ బంగారం అంతా అవకాశంగా ఉండేది, అలా కూడా చేసేవాళ్ళు. అన్ని రకాల బంగారు వస్తువులు పాత కాలంలో. ఇప్పుడు ఏమైంది, మధ్యలో కొంతకాలం అసలు లేవు. తర్వాత ఇప్పుడు మనం చూస్తాం ఆడపిల్లలు స్టైలిష్గా. అవునండి, ఇవన్నీ పెట్టుకోవడం, వీటన్నిటికీ రకరకాల వేళ్లాడేవి పెట్టుకుంటూ ఉండటం.
అదేదో ఫంకీగా అనిపించే మోడల్గా కనిపిస్తుంది. అదేం ఫంకీ కాదు, మన ఓల్డ్ మెథడే, ఓల్డ్ మోడలే అది. మధ్యలో గ్యాప్ వచ్చేసరికల్లా మనకు అది కొత్తగా వింతగా అలా కనపడుతుంది. అందులో కొత్త లేదు వింత లేదు. మీ అమ్మాయి 3 పోగులు పెట్టుకుంటానంటే లక్షణంగా పెట్టుకొని దాన్ని అంతే. బాగోదు పాత అలా అనుకోవద్దు. ఇది హిప్పీ స్టైల్ కాదు, అది మన నాయనమ్మల స్టైలే. ఓ ఓల్డ్ స్టైల్. ఓల్డ్ స్టైల్. ఓకే. అందులో ఏ అనుమానము లేదు, ఏ అనుమానం లేదు. అమ్మలకి అమ్మమ్మలకి అందరికీ ముక్కు పడకలు ఉంటాయి. పిల్లలకి ముక్కు కుట్టించుకోవాలంటే ఇప్పుడు ఎవరు పడిపించుకుంటున్నారు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు అంటారు. మనకంటే చాలా స్టైలిష్గా ఉండే ఇంగ్లీష్ వాళ్ళు ముక్కు పుడకలతోటి ఇక్కడ రింగులతోటి కనిపిస్తున్నారు. వాళ్ళు ఏదో ఫంకీగా కనపడతారు. ఎందుకు ఫంకీ? మీ అమ్మమ్మ నాయనమ్మ పెట్టుకోవాలా? ఫంకీ థింగ్ ఏముంది అందులో? అవును, మనం పెట్టుకున్నాం కదా. మనకి బులాకీలు, నత్తులు, అడ్డబాస అంటారు దాన్ని ఇక్కడ పెట్టుకునేదాన్ని. అసలు అడ్డబాస పేరు వింటేనే ఒక రకమైన సంతోషం వస్తుంది నాకు. భలే ఇష్టం, ఆ వర్డే ఇష్టం నాకు. సత్యభామకి అడ్డబాస ఉందని రాస్తారు ఎందులో, వేయి పడగల్లో. వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంట్లో అడ్డబాస మీద నుంచి నవ్విందిట అమ్మవారు. ఆమె నవ్వు అడ్డబాస మీద పడింది అనమాట. వెలుగుబడి అడ్డబాస, సత్యభామ అడ్డబాస మెరుస్తోంది. బులాకి అన్న అడ్డబాస్ అన్న ఒకటే. బులాకీకేమో కిందకి ఇంకొకటి వేళ్లాడుతూ ఉండేదాన్ని బులాకి అంటారు. వేళ్లాడేది లేకుండా ఇక్కడే పెట్టేదాన్ని నత్తులాగా ఉండేదాన్ని అడ్డబాస అంటారు. చిన్న వస్తుభేదం అదేలేండి. ఎంత బాగుంటుందో ఆ అడ్డబాస అంటేనే నాకు భలే ఇష్టం. పెట్టుకోవచ్చు. అవేమి వెగటు కాదు, విచిత్రము కాదు, దానివల్ల నష్టం లేదు. ఏదైనా ఉంటే కాస్తా కుస్తా లాభమే. ముక్కు ప్రిక్ చేయటం వల్ల కూడా మంచిదే. బంగారం పెట్టడం వల్ల ఈ శ్వాస బంగారం మీద నుంచి కదులుతూ ఉంటుంది. అంతేగా మనం పీల్చే గాలి బంగారం మీద నుంచి లోపలికి వస్తుంది, వదిలే గాలి బంగారం మీద నుంచి బయటకు వస్తుంది. అందుకని ఏం చేస్తారు, ఎడముకో 2 ముక్కులు పెట్టుకునే వాళ్ళు కూడా కనపడతారు. అవునవును. అదేమి తప్పు కాదు, వెగటు కాదు. పాత ఓల్డ్ మెథడ్ అనుకోకండి, లేటెస్ట్ మెథడ్ చాలా మంది చేస్తున్నారు కదా. పిల్లలకి సరదా అయితే కుట్టించండి అమ్మా, ఏం పర్వాలేదు. స్టడ్స్ లాంటివి పెట్టుకుంటాం అంటున్నారు ఇప్పుడు పిల్లలు, అయినా కూడా ఓకే వీటికి పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. అవంతా వాటి వల్ల చెడేం ఉండదు. కాకపోతే ఎప్పటికప్పుడు ఏంటంటే చక్కగా క్లీన్గా ఉంచుకోవాలి. వాటిల్లో వైట్ హెడ్స్ పెరగటము, మురికేగా అవుతుంది. అలా చేయకూడదు. ఎప్పటికప్పుడు చక్కగా నూనె రాసుకుని ఆ ఇయర్ బడ్స్ అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటే అందంగా ఉంటారు, ఆరోగ్యంగానూ ఉంటారు. దానివల్ల చెడు లేదు, మంచి తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.